చూస్తున్నది కోనేరు వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన గుట్టలు, పచ్చడి చెట్లు, సుందరమైన ప్రదేశంలో మధ్యలో కోనేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్నది తెలంగాణలోని యాదాద్రిలోని జిల్లా యాదగిరిగుట్ట పరిధిలో 2 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ఇక్కడ ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు. మనం ఓన్ వెహికల్స్ ద్వారా మాత్రమే ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. ఆలయం చేరుకున్నాక ఇక్కడ మనకు పెద్ద ధ్వజస్తంభం కనపడుతుంది. ఈ ధ్వజస్తంభం పైన ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు. అలాగే ఇక్కడ 2 ఉపాలయాలు కూడా ఉంటాయి. క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయం పక్కనే పద్మనాభ స్వామి ఆలయం కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక బావి కూడా ఉంది చూడొచ్చు. ఇందులో అయితే వాటర్ లేదు, ఎండిపోయింది మొత్తం. గుట్టపైన ఉన్న కోనేరు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే మనకు కింది నుండి మెట్లయితే ఉంటాయి. మెట్ల ద్వారానే మనం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. మెట్ల ద్వారా మనం వెళ్తున్నప్పుడు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి, మొత్తం ఇన్ని మెట్లు ఎక్కినా కూడా పైకి చేరుకున్నాక మనకు ఎలాంటి అలసట మాత్రం అనిపించదు. గుట్టపైకి చేరుకున్నాక ఇక్కడ నుండి కోనేరు చూడొచ్చు. ఇక్కడ నుండే స్వామివారికి చక్రతీర్థ స్నానం అంటే స్వామివారికి అభిషేకం చేయించడానికి ఈ కోనేరు నుండి వాటర్ తీసుకొచ్చేవారు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద జాతరలాగా జరిగేదని ఇక్కడ స్థానికులు కొంతమంది చెప్పారు. గుట్టపై నుండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చుట్టూ ఉన్న లొకేషన్స్, అక్కడ ఉన్న పెద్ద పెద్ద గుట్టలు, అక్కడ కనపడుతున్న చెరువు, ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగుంది. ఆలయ చుట్టూ పరిసర ప్రాంతం ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుతాం. ఆలయంలోకి వెళ్ళాక గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చూశాక మేము చాలా నిర్ఘాంతపోయాము. ఎందుకంటే స్వామివారి రూపం మొత్తం కోల్పోయి మొత్తం కూడా గర్భగుడిలో చింతరవందరగా, ఎలాంటి శుద్ధి లేకుండా చెత్తా చెదారంతో నిండిపోయింది. వెంకటేశ్వర స్వామి అంటే అలంకార ప్రియుడు. ఆయనకు ఎప్పుడు ధూపదీప నైవేద్యాలతో అలంకరణ అనేది ఆయనకు చాలా ఇష్టం. అవి ఇక్కడ స్వామివారికి అందేలా లేదు. ప్రకృతి వడిలో ఇలాంటి సుందరమైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ ఆలయం యాదగిరిగుట్ట దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ అధికారులు కానీ, ఆలయ పరిరక్షణ అధికారులు కానీ చొరవ తీసుకొని స్వామివారిని పునఃప్రతిష్ఠించి ఇక్కడ స్వామివారికి రోజు దీప నైవేద్యాలు అందించినట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయాన్ని సందర్శించుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ ఉన్న స్థానికుల కొందరికి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి ఈ టెంపుల్ గురించి నలుగురు తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నమో వెంకటేశాయ అని కింద కామెంట్ చేయండి.